Hello, dear students. Welcome back, all of you. ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ 12న రాబోతోంది అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ అనేది చాలా వైరల్ అవుతుంది. చాలా న్యూస్ పేపర్స్ కూడా చెప్పాయి. బట్ మనం థంబ్నెయిల్లో కొంచెం హార్ష్గా పెట్టాను. అంటే అది నేను అనట్లేదు, వర్స్ట్ డ్రాఫ్ట్ క్యాలెండర్ అని చెప్పేసి. బట్ స్టూడెంట్స్ పల్స్ కానీ మార్కెట్ పల్స్, అఫ్ కోర్స్ నేను దాని గురించి ఏం క్రిటిసిజం కానీ పొలిటిసైజేషన్ కానీ చేయదలుచుకోలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్. అంటే ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించి పూర్తిగా కాన్సన్ట్రేషన్గా మనం వింటే 1-2 పోస్టులు తప్పించి ఆస్పిరెంట్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవేవి కూడా లేవు. సో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు జనరల్గా. వచ్చిన దాంట్లో చాలా నిరుత్సాహం అనిపించినా కానీ ఇంకా బాధని లోపట పెట్టుకొని ఇంకా చేసేదేం లేదు అని చెప్పి జేబులో చేసుకొని వెళ్ళిపోయే రకం. ఇంకొక స్టూడెంట్స్ అంటే ఫైటింగ్ చేయడం ఇవన్నీ చెప్పట్లేదు, కానీ ఇది చాలా నిరుత్సాహంగా ఉంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మన పిటిషన్స్, ప్రపోజల్స్, ప్రాపగాండాస్ అంటారు కదా హిస్టరీలో, అలాంటివి ప్రభుత్వ పెద్దలకు చూపించి అట్లీస్ట్ అది వచ్చేదానికంటే ముందైనా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరికీ సంతోషకరంగా ఉండేటట్టు ఏదైనా చేస్తారంటారు కదా. సో అటువంటి ప్రయత్నమే ఈ యొక్క చిన్న వీడియో. సో గైస్, మనకు తెలుసు, మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ జాబ్ క్యాలెండర్ మీరు చూడొచ్చు. యూ కెన్ లుక్ ఓవర్ హియర్. ఇదంతా కూడా ఆల్మోస్ట్ 16th పోస్ట్ వరకు ఇవన్నీ కూడా రాబోయేవి. అంటే ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటే నోటిఫికేషన్ చూడండి, డేట్ 3rd, అంటే ప్రీవియస్ గవర్నమెంట్కి సంబంధించి. ఇందులో కొంచెం పాజిటివ్గా చూస్తూ ఉంటే ఈ గ్రూప్ 1 సర్వీసెస్ 150 అప్రాక్సిమేట్లీ అన్నారు. బట్ ఇందులో కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ని గ్రూప్ 1లో కలపడం వల్ల ఆ స్ట్రెంత్ పెరిగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సబ్ కేటగరైజేషన్ తరువాత కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ ఫిల్లింగ్కి టైం ఇవ్వాలి, తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. మరి అంటే జస్ట్ ఒక 3 months టైం ఉంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్, అంటే జనవరి కన్సిడర్ చేసి పక్కన పెడితే. సో అంత టైంలో ఈ ఎగ్జామ్ పెట్టడం ఒక సాహసమే. మళ్ళీ స్టూడెంట్స్ టైమే ఇవ్వలేదు, మాకు ఎక్కువ టైం కావాలి అని మళ్ళీ ఇంకొక డిమాండ్ కూడా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా సో ఇట్స్ నాట్ అ సైలెంట్ ఆస్పెక్ట్. మిగతావి మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బేసికల్గా. మళ్ళీ ఇక్కడంతా కూడా నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ సబ్ కేటగరైజేషన్ అని చెప్పి చూసారు. ఒక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ అండ్ సబ్ సర్వీస్ అని చెప్పేసి 256, 435 ఇవి ఒక్కటే ట్రిపుల్ డిజిట్ నంబర్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ 2 digits. అంటే ఆల్మోస్ట్ చాలా చాలా నిరుత్సాహంగా అనిపించే జాబ్ క్యాలెండర్ ఇది. సో అయితే నేను ఇంకోటి చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ఇది డ్రాఫ్ట్ మాత్రమే, ఇది క్లియర్ కట్గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ మాత్రం కాదు, డ్రాఫ్ట్ క్యాలెండర్ అన్నారు. సో ఒకవేళ డ్రాఫ్ట్ క్యాలెండరే నిజమవుతే 100% స్టూడెంట్స్ అందరూ చాలా చాలా నిరుత్సాహానికి లోనవుతారు. అయితే ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఖాళీలకు సమాచారం వచ్చిన తర్వాత వాటిని కూడా అదనంగా చెప్తాను అని చెప్పేసి అంటున్నారు. బట్ అఫ్ కోర్స్ దానిపైన కూడా స్పష్టత ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా జాబ్ క్యాలెండర్ అనేది ఒక ఎమోషన్. అంటే అనొచ్చు, ఈ గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ, దీనికోసం ఎంత టైం కాలయాపన చేయడం, ప్రైవేట్ చూసుకోవచ్చు కదా. ఎంత ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ జాబ్ని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. పైగా ప్రభుత్వాలకి కూడా తెలుసు, తెలంగాణలో ఒక ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వచ్చింది అంటే అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ జాబ్ క్యాలెండర్, జాబ్స్ నోటిఫికేషన్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణాల్లో ఉన్నది జాబ్ క్యాలెండర్. ఎంతో మంది ప్రభుత్వ పెద్దలు, అంతెందుకు మన నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగినప్పుడు కానీ, సో పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ, మాజీ ప్రజెంట్ పార్టీకి సంబంధించి కలిసినప్పుడు వీళ్ళందరూ పెట్టారు, నోటిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి ఇస్తారు అని మీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీస్ పైన లెవెల్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుందా, తెలియట్లేదా? సో ఎందుకంటే చాలా సందర్భాల్లో కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాల జాతర అంటే మీకు ఇంకా రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు,
ప్రిపేర్ అవ్వండి, సిద్ధంగా ఉండండి, ఇంకా సంవత్సరం పొడుగునా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడం. ఒక్కసారి ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్ చూడండి. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దీన్ని దయచేసి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో తీసుకోకండి. నేను జస్ట్ ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని చూస్తే అట్లీస్ట్ అంటే మీకు తెలియకపోవచ్చు రియాలిటీ ఎలా ఉందో, మార్పు తీసుకొచ్చుకుంటే ఎంతో మంది సంతోషానికి కారణం అవుతారు అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే డ్రాఫ్ట్ ఉందో, మళ్ళీ జాబ్ క్యాలెండర్ కాదు, డ్రాఫ్ట్ క్యాలెండర్, ఇది చాలా అమోఘంగా ఉంది, అద్భుతంగా ఉంది, గాల్లో మేడలు చూపిస్తూ ఉన్నారు. సో అది జరగబోతుంది, ఇది జరగబోతుందని స్పష్టత రాకంటే ముందే ఎందుకు అంటే లేనిపోని అట్రాక్షన్స్ క్రియేట్ చేసి విద్యార్థుల్లో అపోహలు క్రియేట్ చేయడం. సో అందరం ఒక కమ్యూనిటీయో లేకపోతే జనరల్గా మనకు ఒక ట్రెండ్ ఉంది, అంటే ట్విట్టర్స్ కానీ లేకపోతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో బేసికల్గా ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పల్స్ తెలిసిన వాళ్ళు ప్రభుత్వానికి చిత్తశుద్ధితో చాలా డీటెయిల్గా చెప్పగలగచ్చు. వాళ్ళు చెప్పారేమో, సో చెప్తున్నారేమో, ఇంకా గట్టిగా చెప్పాలి అంటే దానివల్ల జరిగే రియాలిటీ ప్రాబ్లమ్స్ ఏంటి. లేకపోతే అన్ని ప్రభుత్వాలాగా 4 సంవత్సరాలు కాలయాపన చేసి 4వ సంవత్సరం ఇలా లాక్కుంటూ వచ్చి చూద్దామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకా ఏది కూడా లేదు. గ్రూప్ 1 మాత్రమే కొంచెం ఆశాజనకంగా, అది కూడా అంత సూపర్ ఏం కాదు. 150 నోటిఫికేషన్స్, పైగా ఏప్రిల్లో డేట్ అని చెప్పడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ. సో మనం ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే మనకు ప్రభుత్వానికి మన విద్యార్థులకు అంటే ఈ స్టూడెంట్ కమ్యూనిటీకి మధ్యలో వారధిలాగా ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ వాళ్ళైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని, అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తే మీకు బిజినెస్ అవుతుంది కాబట్టి మీరు ఏదో అడుగుతున్నారు అని చెప్పి. నాకే కాదు గైస్, ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా మంచి సర్వీసెస్ ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి అనుకుంటుంది. అది 1 పోస్ట్ అయినా 10 పోస్ట్ అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటూనే ఉంటారు. 100 పోస్టులు అయిన కొన్ని సందర్భాల్లో ఒక నోటిఫికేషన్కి 100 పోస్టులు ఇచ్చినా 500 పోస్టులు ఇచ్చినా మహా అయితే కొన్ని వేల మంది మారుతారు, కానీ దాదాపుగా ఇంకొన్ని వేల మంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు. మరి ఎందుకు ఈ తక్కువ పోస్టులకు పెట్టే బదులు ఒకేసారి ఖాళీల్ని కనుక్కొని ఆ ఎక్కువ పోస్టులకు పెడితే ప్రిపేర్ అయ్యేవాడన్న మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతారు. ఎన్ని రోజులు ఇదే పరంపర కొనసాగుతూ ఉంటుంది? నాకు గుర్తుంది 2019లో అప్పుడు వచ్చిన గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి చాలా అద్భుతాలు, అంటే ఇంకా రెడీ ఉండండి ఇంకేదో జరుగుతోంది అంటే వచ్చిన ఆ ఫస్ట్ ఇయర్లో, అంటే గవర్నమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో జనవరిలో రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ చాలా చాలా నిరుత్సాహానికి గురి చేసింది. ఆ ఎగ్జామినేషనే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది, ఇంకా అయిపోలేదు కూడా. మరి ఇప్పుడు కూడా ఇలా జరగబోకూడదు, ఇలా అవ్వకూడదు. సో నోటిఫికేషన్స్ విద్యార్థుల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మనోభావాలతో ఇస్తారా అని అనొచ్చు, బట్ వేకెన్సీస్ని ఫైండ్ అవుట్ చేసుకొని సో ఇస్తే అదొక ట్రెండ్గా. ఎందుకంటే యూపీఎస్సీ లాగా ఎందుకు అవ్వకూడదు అంటే ఒక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి 1 year 2 years 3 years 4 yearsగా ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేయడం. అంటే ఇస్తారా, ఇవ్వను అంటే ఓకే వేరే దానికి వెళ్ళిపోతారు, ఇస్తాము అంటే అదేనా ఓకే, ఇస్తారా ఇవ్వరు అన్నట్టు. అంటే ఒక బిల్లుని గవర్నర్ ఎస్ఆర్ నో చెప్పకుండా వెయిటింగ్ పెట్టించినట్టు ఇప్పుడు స్టూడెంట్స్ ఈ గ్రూప్స్ కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇల్లులు వదిలి సంవత్సరాల తరబడి వచ్చి కోచింగ్లు తీసుకొని కోచింగ్కి డబ్బులు వేస్ట్, హాస్టల్స్లో ఉన్నందుకు డబ్బులు వేస్ట్, పాకెట్ మనీ వేస్ట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. దయచేసి ప్రభుత్వాలని కానీ ప్రభుత్వాలకు ఈ స్టూడెంట్ కమ్యూనిటీకి మధ్యలో ఉన్న వారధిగా ఉండే వాళ్ళందరికీ ఈ వేదిక మీదుగా రిక్వెస్ట్ చేస్తోంది ఏంటంటే, సో ఒక స్పష్టతనివ్వండి స్టూడెంట్స్ అందరికీ కూడా. లైక్ సో ఎన్ని ఉండబోతున్నాయి అంటే మరి గ్రూప్ 2 గురించి ఎటువంటి స్పష్టత లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ మెసేజెస్, సార్ ఉంటుందా ఉండదా, ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు, భయం వేస్తుంది, ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వీడియో చేయడానికి కూడా మనసు రాలేదు. ఏం చెప్తామో, ఎలా చెప్పాలి, దాన్ని చూసి నవ్వాలా దాన్ని చూసి ఏడవాలా కూడా అర్థం అవ్వట్లేదు. సో దయచేసి థింక్ చేయండి. ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల కృషి కూడా ఎంతో ఉంది. వచ్చిపోయే ప్రతి ప్రభుత్వం దీని ఒక వెపన్ లాగా, అంటే ఒక ఆయుధం లాగా ప్రభుత్వంలోకి రావడానికి వెపన్ లాగా యూజ్ చేసుకుంటుంది. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళ బాధల్ని అర్థం చేసుకునే వాళ్ళే లేకుండా పోతున్నారు. ఈ పరంపర కొనసాగకూడదు. సో ప్రతి రాష్ట్రంలో పేపర్ లీకేజ్లు, ఎగ్జామ్స్ పోస్ట్ పాన్స్లు, ఇటువంటి పరంపర కొనసాగుతూ ఉంటే రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మనుగడే కష్టమైపోతుంది.
సో దాని తరఫున విద్యార్థుల యునో దాని ఏమంటారు ఇష్యూస్, ఇంటెన్షన్స్ ఈ వీడియోలో చెప్పాలి అని అనుకున్నాను. జాబ్ క్యాలెండర్ అంటే డ్రాఫ్ట్ క్యాలెండర్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇందులో ఒక 1800 1900 పైగా పాతవి, అంటే అంతకుముందు గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్, అవి జరగాల్సిన పరీక్షలు. సో గ్రూప్ 1 కూడా ఇంకా డేట్ రాలేదు. మనకి ఇక్కడ చూస్తే 89 గ్రూప్ 1 పోస్ట్స్ ఉన్నాయి కదా, వెర్ ఇస్ ఇట్ చూడండి. May 2025 అన్నారు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్, ఓల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ మళ్ళీ ఈ April 2025 స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడైనా అట్లీస్ట్ రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు కొంత స్పష్టత, ఒక టెంటేటివ్ డేట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చిన ప్రతిసారి ఇంకొక ఎగ్జామ్ కోయిన్సైడ్ అవుతుంది. దానివల్ల కొంతమంది అభ్యర్థులు డిసడ్వాంటేజ్కి లోన్ అవ్వడం. సో అంటే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం, ఎగ్జామ్స్ కలిసిపోతున్నాయి అన్నట్టు. ఒక ఎగ్జామ్ ఇస్తే నోటిఫికేషన్లో తప్పిదాలు లేకుండా, సో అది డిఫరెంట్ జీవోస్ కానీ వేరే ఎగ్జామ్స్తో సింక్ అవ్వకుండా సరైన టైం విద్యార్థులకు ఇచ్చే విధంగా ఇస్తే బాగుంటుంది. సో ఈ చిన్ని కొద్దిపాటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఇదే డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఇదే డ్రాఫ్ట్ అంటే దాదాపుగా నెక్స్ట్ రాబోయే డిసెంబర్ వరకు ఇదే ఉన్నట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జూలై టు డిసెంబర్. ఇదే డ్రాఫ్ట్ క్యాలెండర్ని గనక ఈ డ్రాఫ్ట్ని అసలైన జాబ్ క్యాలెండర్గా రిలీజ్ చేస్తే మాత్రం దీనంతా వర్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇంకా ఏది కూడా ఉండదు. ఇక్కడ ఎక్కడ కూడా గ్రూప్ 2 ప్రస్తావన లేదు. లక్షలాది మంది విద్యార్థులు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఒక రకంగా సబ్ ఇన్స్పెక్టర్స్, డిఎస్సి అది వేరు అనుకోండి. బట్ ఇక్కడ వేచి చూస్తే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఉన్నవి కూడా చూడండి, 2 అంట, 7 అంట, 11, 10, 2, 3, 4, 1 ఇక్కడ. సో ఎలా ప్రిపేర్ అవుతారు? అసలు ప్రిపేర్ అవ్వడానికి మనసు ఎలా వస్తుంది? అసలు గ్రూప్ 1 ఫారెస్ట్ పక్కన పెడితే 75 పోస్టులు, అంటే ఒక సంవత్సరం పొడవునా 75 పోస్టులకు ఏ మొహం పెట్టి ప్రిపేర్ అవ్వాలంటారు? చూడండి, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ కాబట్టి ఈ అటవీ శాఖకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 800 పోస్టులు వచ్చాయి. ఆ గ్రూప్ 1 150, దాంట్లో కూడా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ని కలిపేస్తున్నారు గ్రూప్ 2 అని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే లిటరల్గా 75 పోస్టులు అంటే ఎవరి మొహాన పెట్టుకోవడానికి. సో దయచేసి వేకెన్సీస్ని ఫిల్అప్ చేసుకొని దీన్ని కొంచెం మాడిఫై చేసి కనీసం టెంటేటివ్ అయినా, అంటే ఒక స్టేట్మెంట్. సో ఎవరెవరో చెప్తున్నారు ఇందులో మార్పులు జరగవచ్చు అని చెప్పి, ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే టైంకి ఇదిగోండి ఇవి మాత్రమే కావు, ఇందులో గ్రూప్ 2కి కొన్ని మార్పులు రావచ్చు, గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా వేరే ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో లక్షలాది మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు, వీటన్నిటిపైన స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఇస్తారా, ఇవ్వరా? నాంచడం మాత్రం చేయకుండా అంటే విద్యార్థుల్ని వాళ్ళ టైంని సేవ్ చేసి అట్లీస్ట్ వాళ్ళు ఇంకో జాబ్ అయినా చూసుకుంటారు. సో అది ఐ హోప్ ఈ వీడియో ఎవరికి అఫెన్సివ్గా అనిపించదు అనుకుంటున్నాను. దయచేసి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎటువంటి నెగిటివ్ పొలిటికల్ కమెంట్స్ పెట్టరు అని నేను అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వాన్ని, పాత ప్రభుత్వాన్ని ఎవరిని నేను అనదలుచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు పొలిటికల్లీ న్యూట్రల్ ఉండాలంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చెప్పే వాళ్ళు కూడా పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి. కానీ కొన్నిసార్లు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం ధైర్యం చేసి చెప్తే అందులోనైనా మార్పులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్న ఉద్దేశంలో నేను చేస్తున్నదే ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్.